శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజాననమహర్నిశమనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. ఇలా భరతుడు తన వంశంలో ఉన్నటువంటి పూర్వజులకు భవిష్యత్తులో వచ్చేటటువంటి రాజులందరికీ కూడా వంశకర్త అయిపోయాడు. చాలా గొప్పగా జనరంజకంగా ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించాడు. ఈ భరతుడికి కేకయ రాజకుమార్తె అయినటువంటి సునందకు భుమన్యుడు అనేటటువంటి ఆయన పుట్టాడు. ఆ భుమన్యుకు దాశార్హుడి కుమార్తె అయినటువంటి విజయ అనేటటువంటి ఆమెకి సుహోత్రుడు అనేటటువంటి వాడు జన్మించాడు. ఈ సుహోత్రుడికి ఇక్ష్వాకుడి యొక్క కుమార్తె అయినటువంటి సువర్ణ అనేటటువంటి ఆమెకి హస్తి అనేటటువంటి వాడు. ఈ హస్తి అనేటటువంటి ఆయన వల్లనే కౌరవుల యొక్క రాజ్యం అంతా కూడా హస్తినాపురము, మొట్టమొదటి హస్తిపురము అనేటటువంటి పేరుతోటి ఆ రాజ్యం అంతా కూడా పిలువబడింది. ఈ హస్తి అనేటటువంటి ఆయనకి త్రిగర్తరాజు యొక్క కుమార్తె అయినటువంటి యశోధర అనేటటువంటి ఆమెకి వికంఠునుడు అనేటటువంటి ఆయన పుట్టాడు. ఈ వికంఠుడికి దాశార్హరాజుపుత్రి అయినటువంటి వసుదేవ అనేటటువంటి ఆమెకి అజమీఢుడు అనేటటువంటి ఆయన పుట్టాడు. ఈ అజమీఢుడికి కైకేయి, గాంధారి, వృక్ష అనేటటువంటి ముగ్గురు స్త్రీలు, వారితో పాటుగా 124 మంది కుమారులు వారికి సంతానంగా కలిగారు. అలా పుట్టినటువంటి ఈ 124 మంది కుమారులు కూడా అఖండమైనటువంటి ఈ భూమిని వాళ్ళు అనేకమైనటువంటి ప్రాంతాలుగా చేసుకుని అనేకమైనటువంటి వివిధమైనటువంటి ప్రాంతాలకు వాళ్ళందరూ కూడా రాజులయ్యారు. వాళ్ళల్లో అంటే ఈ 124 మందిలో సంవరణుడు అనేటటువంటి వాడు ఇలా పరిపాలించినటువంటి రాజులందరిలో కూడా చాలా శ్రేష్ఠుడయ్యాడు. ఈ సంవరణుడు చాలా పుణ్యాత్ముడు, అలాగే చాలా ప్రతాపవంతుడు, శక్తి కలిగినటువంటి వాడు. ఈయన సూర్యుని యొక్క కుమార్తె అయినటువంటి తపతి అనేటటువంటి ఆమెను వివాహం చేసుకున్నాడు. వాళ్ళిద్దరి వలన కురుడు అనేటటువంటి ఆయన జన్మించాడు. ఈ కురుడు అనేటటువంటి ఆయన వలన అంతకుముందు హస్తిపురము అనేటటువంటి పేరు ఎలా ఏది వచ్చిందో ఈ కురుడు అనేటటువంటి ఆయన వలన కురుక్షేత్రము అని చెప్పి ఆ ప్రాంతానికి పేరు వచ్చింది. అటువంటి కురుడుకి దాశార్హ రాజపుత్రి అయినటువంటి శుభాంగి అనేటటువంటి ఆవిడికి విధూరథుడు అనేటటువంటి వాడు. ఆ విధూరథుడికి మగధరాజ కుమార్తె అయినటువంటి సంప్రియ అనేటటువంటి ఆమె వలన అనస్సుడు, ఆ అనస్సుడికి మగధరాజ కన్య అయినటువంటి అమృతకు పరీక్షితుడు, ఆ పరీక్షితుడికి బహుదానుడి యొక్క కుమార్తె అయినటువంటి సుయస అనేటటువంటి ఆమెకు ప్రతీపుడు, ఆ ప్రతీపకుడికి సుబికుమార్తె అయినటువంటి సునంద అనేటటువంటి ఆమెకి శంతనుడు, బాహ్లికుడు అనేటటువంటి అంటే దేవాపి శంతనుడు, బాహ్లికుడు అనేటటువంటి ముగ్గురు ఈ రకంగా జన్మించారు. ఈ శంతనుడు, ఈ దేవాపి, శంతనుడు, బాహ్లికుడు అనేటటువంటి పేరుగలైనటువంటి ముగ్గురులో దేవాపి అనేటటువంటి ఆయన బాల్యంలోనే తపోవనానికి వెళ్ళిపోయాడు. తపస్సు చేసుకోవడానికి తపోవనానికి వెళ్ళిపోయాడు. అంటే రాజ్యాన్ని స్వీకరించలేదు. అందువలన ప్రథముడు అగ్రజుడు వెళ్ళిపోయాడు కాబట్టి ఆ దేవాపి తర్వాత అయినటువంటి ఈ శంతనుడికి రాజ్యాధికారం దక్కింది. శంతనుడు రాజు అయ్యాడు. ఈ శంతనుడికి గంగాదేవికి మళ్ళీ
దేవవ్రతుడు అనేటటువంటి పేరు పేరు కలిగినటువంటి నీవంశజుడైనటువంటి భీష్ముడు పుట్టాడు. అలాగే ఆ శంతనుడికి యోజనగంధి అని పిలువబడేటటువంటి సత్యవతి అనేటటువంటి ఆమెకి చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు అనేటటువంటి ఇద్దరు కుమారులు పుట్టారు. ఈ ఇద్దరిలో మళ్ళీ చిత్రాంగదుడు చిన్నతనంలోనే ఒక గంధర్వుడి చేత చంపబడ్డాడు. దాంతో రెండవ వాడైనటువంటి విచిత్ర వీరుడికి రాజ్యాభిషేకం చేశారు. ఎలా అయితే దేవాపి వెళ్ళిపోవటం వల్ల శంతనుడు రాజయ్యాడో, అలాగే అన్నగారైనటువంటి ఆ చిత్రాంగదుడు చనిపోవడంతో విచిత్ర వీరుడు రాజయ్యాడు. ఈ విచిత్ర వీరుణ్ణి మళ్ళీ రాజుగా చేసిన తర్వాత ఒక పరిస్థితిలో భీష్ముడు కాశీరాజు గారి యొక్క కుమార్తెలైనటువంటి అంబిక, అంబాలిక అనేటటువంటి ఇద్దరితో ఆయనకి వివాహం చేశాడు. దాంతో వారి వలన అంటే ఆ విచిత్ర వీరుడు ఆ భార్యలు ఇరువురిని కూడా వాళ్ళ యొక్క కొంచెం ఈయన మీద వారికి సరైనటువంటి భావం లేదు విచిత్ర వీరుడు పట్ల. దాంతో ఈయన కూడా కొంతకాలానికి క్షయరోగ పీడితుడయ్యాడు. క్షయరోగ పీడితుడై ఈయన కూడా స్వర్గస్థుడయ్యాడు. అంటే ఎంతో గొప్పగా విస్తరిస్తూ వచ్చినటువంటి కురువంశం ఏదైతే ఉందో, అంటే కురువంశం యొక్క మూలాలు ఆ యయాతి దగ్గర నుంచి ఆయన యొక్క కుమారుడైనటువంటి పూరుడు అక్కడ నుంచి అలా విస్తరించుకుంటూ వచ్చినటువంటి వంశం ఏదైతే ఉందో, ఇప్పుడు శంతనుడు తర్వాత ఆ చిత్రాంగదుడు, మళ్ళీ విచిత్ర వీరుడు. ఆ చిత్రాంగదుడు ముందరే చనిపోయాడు. ఇప్పుడు ఈ విచిత్ర వీరుడు కూడా మరణించాడు. ఆయనకి అప్పటికే ఇద్దరితో వివాహం జరిగింది. అయినా కూడా ఆయనకి వంశం అనేటటువంటిది ఆ రకంగా ఆగిపోయిందంటే ఇప్పుడు ఈయన చనిపోయాడు కాబట్టి ఇప్పుడు ఆయన స్వర్గస్థుడయ్యాడు, ఈయన స్వర్గస్థుడయ్యాడు. దాంతో ఇప్పుడు ఆ వంశం అనేటటువంటిది అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు ఈ వంశం ఇలా ఆగిపోకూడదు, కురువంశం అనేటటువంటిది ఇంకా కొనసాగాలి అని సత్యవతీదేవికి అంతకుముందు పరాశర మహర్షి వలన వ్యాస భగవానుడు పుట్టాడు అని చెప్పుకున్నాం. అంతేకాదు అలా అవతరించినటువంటి భగవంతుడు, వ్యాసమునిగా అవతరించినటువంటి భగవంతుడు తల్లికి ఒక వరాన్ని ప్రసాదించి వెళ్ళిపోయాడు. పుట్టంగానే యువకుడిగా ఉన్నాడు. యువకుడిగా ఉన్నటువంటి వాడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయినటువంటి వాడు ఎప్పుడైనా సరే నువ్వు తలుచుకున్నటువంటి తత్క్షణమే నేను నీకు దర్శనమిస్తాను, నీ దగ్గరికి వస్తానని చెప్పి ఆవిడికి వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం ప్రకారమే ఎప్పుడైతే సత్యవతి కోరిందో, ఎందుకంటే తన కుమారులు ఇద్దరు కూడా మరణించాడు. ఒక ఆయన గంధర్వుల చేతిలో మరణించాడు, ఇంకొకతను రోగము చేత మరణించాడు. వెంటనే ఈవిడ వంశం అనేటటువంటిది అలా ఆగిపోకూడదు అనేటటువంటి భయంతో ఆ వ్యాస భగవానుడిని పిలిచింది. అప్పుడు అంబిక యందు ఆ వ్యాస భగవానుడు ధృతరాష్ట్రుణ్ణి, అంబాలిక యందు పాండురాజుని, అలాగే అంబిక యొక్క చిలికత్తె యందు విదురుడు అనేటటువంటి వాడిని ఆ కురువంశంలో మళ్ళీ జన్మించేట్లుగా చేశాడు. ఇంకా ధృతరాష్ట్రుడికి, గాంధారికి వ్యాసుడి యొక్క వరప్రభావంగా దుర్యోధనుడు మొదలైనటువంటి 100 మంది కొడుకులు, ఒక కుమార్తె కలిగారు. అలాగే పాండురాజు కుంతీమాద్రులను ఇద్దరిని కూడా వివాహమాడి వాళ్ళిద్దరి వలన వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి దేవతానుగ్రహం వలన, ముఖ్యంగా కుంతీదేవికి ఉన్నటువంటి వరప్రభావ కారణంగా ఆవిడ అదే వరప్రభావాన్ని ఆ మాద్రికి కూడా తెలియజేయగా ఈ కుంతి మాద్రిల వలన పాండురాజు కుమారులుగా దేవతాంశలతోటి యమధర్మరాజు గారు, అలాగే భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అనేటటువంటి 5గురు, ఆ ధర్మరాజు గారు యమధర్మరాజు అంశతోటి, ఇంద్రుని అంశతోటి అర్జునుడు, వాయుదేవుడి అంశతోటి భీముడు,
అలాగే అశ్విని దేవతల యొక్క అంశలతోటి నకుల సహదేవులు అనేటటువంటి వారు పుట్టారు. ఈ ఐదుగురికి కూడా, అంటే ఇలా పుట్టినటువంటి పాండవులు ఐదుగురికి కూడా పాంచాలి భార్య అయింది, అంటే ద్రౌపది భార్య అయింది. ఆవిడ వలన ధర్మరాజుకి ప్రతివింజుడు, భీమసేనుడికి శృతసోముడు, అర్జునుడికి శృతకీర్తి, నకులుడికి శతానీకుడు, సహదేవుడికి శృతసేనుడు అనేటటువంటి ఐదుగురు పాండవులు, పంచపాండవులు పుట్టారు. అంతేకాకుండా ధర్మరాజు గారు స్వయంవరంలో తనను వివాహం చేసుకున్నటువంటి దేవిక అనేటటువంటి ఆమె వలన యౌధేయుడు అనేటటువంటి కుమారుణ్ణి కూడా కన్నాడు. అలాగే భీమసేనుడికి జరంధ్ర అనేటటువంటి ఆమె వలన సర్వగుడు అనేటటువంటి వాడు పుట్టాడు. అర్జునుడికి సుభద్ర వలన అభిమన్యుడు పుట్టాడు. నకులుడికి చేది వంశజరాజు అయినటువంటి చేది వంశానికి చెందినటువంటి రాజుగారు అయినటువంటి ఆమె యొక్క కుమార్తె అయినటువంటి కరేణుమతి అనేటటువంటి ఆమె వలన నిరమత్రుడు అనేటటువంటి వాడు పుట్టాడు. అలాగే సహదేవుడు స్వయంవరంలో వివాహం చేసుకున్నటువంటి విజయ అనేటటువంటి ఆమెకు సుహోత్రుడు అనేటటువంటి వాడు పుట్టాడు. అలాగే భీమసేనుడికి హిడింబకు ఘటోత్కజుడు అనేటటువంటి వాడు పుట్టాడు. ఈ రకంగా పాండవులకి ఇంతమంది కుమారులను కలిగిన, అంటే పాండవులు ఐదుగురు కూడా ద్రౌపదీదేవితోటి ఉప పాండవులైనటువంటి ఐదుగురిని, అలాగే మిగిలినటువంటి స్త్రీలతో, మిగిలినటువంటి రాజకన్యలతో కానీ వారితోటి ఇంతమందిని కన్నా కూడా ఈ వంశాన్ని నిలబెట్టినటువంటి వాడు చివరికి అభిమన్యుడు ఒక్కడే అయ్యాడు. అంటే అర్జునుడికి సుభద్రకు కలిగినటువంటి కుమారుడైనటువంటి అభిమన్యుడి ద్వారానే ఈ కురువంశం అనేటటువంటి నిలబడింది. అలా నిలబడగా అభిమన్యుడికి విరాటరాజు గారి యొక్క కుమార్తె అయినటువంటి ఉత్తరకి పుట్టినటువంటి వాడు పరీక్షిత్ మహారాజు. ఈ పరీక్షిత్ మహారాజు గారి యొక్క కుమారుడు అయినటువంటి వాడివి నువ్వే. నువ్వు మాద్రవతి అనేటటువంటి ఆమెకి పరీక్షితుడు అనేటటువంటి రాజుగారికి పుట్టినటువంటి వాడివి. ఇంకా నీ భార్య అయినటువంటి వపుష్టమ అనేటటువంటి ఆమె వలన శతానీకుడు, శంఖకర్ణుడు అనేటటువంటి ఇద్దరు. ఆ తర్వాత ఆ శతానీకుడికి అశ్వమేధ దత్తుడు. ఇలాగ నీ వంశం అంతా కూడా ఈ రకంగా ఎప్పుడో ఆగిపోవలసిన వంశం, అంటే చిత్రాంగదుడు, విచిత్ర వీరుడి యొక్క మరణములతో ఆగిపోవలసినటువంటి వంశం ఈ రకంగా కొనసాగుతూ వచ్చిందయ్యా అని చెప్పి ఈ పాండవుల యొక్క, కౌరవుల యొక్క వంశక్రమం ఏదైతే ఉందో, అంటే పాండవులు అని చెప్పి పాండురాజు గారి యొక్క కుమారులై వీళ్ళు పిలువబడ్డా కూడా ఇదంతా కూడా కురువంశము. ఈ కురువంశం యొక్క వంశవృక్షం అంతా కూడా జనమేజయుడికి వైశంపాయన మహర్షి మొత్తం కూడా చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ ఈ జనమేజయ మహారాజు గారికి మళ్ళీ సందేహం వచ్చింది. ఎందుకంటే ఏందా చెప్పినప్పుడు గంగాదేవికి శంతన మహారాజు గారికి భీష్ముడు పుట్టాడు అని చెప్పాడు. ఇక్కడ రెండు సందేహాలు. ఒకటి, గంగా నది దేవనది, పవిత్రమైనటువంటి దేవలోకంలో ప్రవహిస్తున్నటువంటి నది భగీరథుడి యొక్క వ్యయ ప్రయాసల వలన భూమి మీదకు వచ్చింది. భూమి మీదకు వచ్చి ఆ నది భూమినంతా కూడా పుణ్యతమం చేస్తూ ఉంది. అటువంటి గంగా నది ఈ శంతనుడిని ఎలా వివాహం చేసుకుంది? శంతనుడికి ఈ గంగాదేవికి ఎలా వివాహమైంది? దేవవ్రతుడు అనేటటువంటి ఆయన జన్మించాడు. ఆ దేవవ్రతుడు అనేటటువంటి ఆయన జన్మించినప్పుడు మళ్ళీ ఈ శంతనుడు తర్వాత సత్యవతిని వివాహం చేసుకున్నాడు, అంటే యోజనగంధిని వివాహం చేసుకున్నాడని చెప్పాడు. ఆ యోజనగంధి వలన మళ్ళీ ఇద్దరు కుమారులను కన్నాడు. ఇద్దరు కుమారులను కన్న తర్వాత వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళు గంధర్వుల చేత యుద్ధంలోనూ, మరొకరేమో ఈ
రోగం బారిన పడి వారిద్దరు కూడా మరణించారు అని చెప్పారు. అలా వాళ్ళిద్దరు కూడా మరణించిన తర్వాత వంశక్రమం అనేటటువంటిది తప్పకుండా, అంటే వంశం అనేటటువంటిది అక్కడితో ఆగిపోకుండా, వంశం అనేటటువంటిది కురువంశం అనేటటువంటిది నిర్వీర్యం కాకుండా మళ్ళీ వ్యాస భగవానుడి యొక్క అనుగ్రహంతో మళ్ళీ అది కొనసాగింది అని చెప్పారు. అయితే మరి మధ్యలో భీష్ముడు ఉన్నాడు కదా, దేవవ్రతుడు ఉన్నాడు కదా, దేవవ్రతుడి వల్ల ఎందుకు ఆ సంతానం అనేటటువంటి కలగలేదు? అసలు దేవవ్రతుడు ఎందుకు సంతానాన్ని పొందలేదు? లేదంటే కనుక రాజ్యాన్ని పరిపాలించలేదు? అసలు ఆ దేవవృతుడు ఎలా పుట్టాడు? శంతనుడికి గంగాదేవికి వివాహం ఎలా జరిగింది? శంతనుడికి గంగాదేవికి ఆ భీష్ముడు ఎలా పుట్టాడు? ఆ విషయం అంతా కూడా నాకు క్రమంగా తెలియచేయి అని చెప్పి మళ్ళీ ఆ చెప్తున్నటువంటి వైశంపాయన మహర్షిని ఆ జనమేజయ మహారాజు అడిగితే, ఆ జనమేజయుడికి భీష్ముని యొక్క జనన వివరాలు అన్నీ కూడా ఆ వైశంపాయన మహర్షి తెలియజేస్తూ ఉన్నాడు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.